friends, welcome back to my channel. Last week was crazy. It was like madness అండి. ఫస్ట్ మా ఫ్రెండ్ వచ్చింది, దాని తర్వాత మా మాయ పిన్ని వాళ్ళు వచ్చారు. సో ఇట్ వాజ్ లైక్ క్రేజీనెస్ yet at the same time fun. అండ్ ఐ వాజ్ క్రేవింగ్ ఫర్ పీపుల్ ఆల్ దీస్ ఇయర్స్ కదా. సో తనివి తీరా మనుషులతో టైం స్పెండ్ చేశాను అనిపించింది. అండ్ నాకైతే మా మావయ్య వాళ్ళతో పిన్ని వాళ్ళతో టైం స్పెండ్ చేయడం చాలా నచ్చుతుందండి. ఇట్స్ ఆల్వేస్ ఫన్. సో ఐ హ్యాడ్ ప్రాపర్ గెట్ టుగెదర్, ఫ్యామిలీ గెట్ టుగెదర్ అన్నట్టయితే జరిగింది. అండ్ వీ ఫెల్ట్ హ్యాపీ స్పెండింగ్ టైం విత్ ఈచ్ అదర్. అండ్ చాలా కబుర్లు అయితే ఉంటాయి కదండి, అందరం కలిస్తే గాసిప్ అండ్ మోర్ గాసిప్. సో బాగా గాసిప్ చేసుకొని దెన్ ఇంకా ఇప్పుడు ఇవాళ సండే రోజైతే ఈ వ్లాగ్ రికార్డ్ చేశానండి. ఇవాళ ఇంకా రీసెట్ ఆఫ్ ద ఎంటైర్ హౌస్ అయితే చేయాలి. 1 వీక్ ఇంటిని పట్టించుకోకపోతే ఇల్లు ఏ పరిస్థితుల్లో ఉంటుందో మనందరికీ తెలుసు కదా. నేనైతే మోర్ దెన్ 1 వీక్ అయిపోయిందండి, నా గోలలో నేనున్నాను. సో ఇవాళ కొంచెం అసలు ఏమున్నాయి, ఏమి లేవు, ఏమి తెచ్చుకోవాలి, ఇవన్నీ మళ్ళీ చూసుకొని రొటీన్లోకి అయితే పడాలి కదా. సో ఐఎమ్ స్లోలీ గెటింగ్ బ్యాక్ టు ద రొటీన్. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ అయితే లేచి ఇవాళ కాఫీ తాగానండి. లెమన్ వాటర్ అవన్నీ ఆపేసాను, 1 వీక్ నుంచి అసలు అవ్వట్లేదు. అండ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ఇట్. సో మండే నుంచి మళ్ళీ అంతా ఇంకా ప్రాపర్గా రొటీన్లో పడదాము అని. దిస్ ఈజ్ జస్ట్ ద బేబీ స్టెప్ అనమాట. సండే రోజు కొంచెం రొటీన్లోకి వెళ్తున్నానన్న ఫీలింగ్లో ఉంది, బట్ యట్ అగైన్ ఐఎమ్ అవుట్ ఆఫ్ ద రొటీన్ ఇవాళ. సో రీసెట్ చేయడానికి నాకైతే ఫస్ట్ లాండ్రీ పైల్స్ ఉన్నాయండి. అంటే రోజు బయటకు వెళ్ళిపోతున్నాం, తిరిగేస్తున్నాం. సో వెళ్ళటం, బట్టలు ఇప్పటం, ఎంత వాష్ చేసినా కూడా ఇట్స్ లైక్ మ్యాడ్నెస్ ఉన్నాయి. నా దగ్గర హీప్స్ అండ్ హీప్స్ ఆఫ్ క్లోత్స్ అయితే ఉన్నాయి. సో మెల్లిగా మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒక బ్యాచ్ అట్లా వేస్తే 2-3 డేస్లో సెట్ అయిపోతుంది. సో ఫస్ట్ అయితే లాండ్రీ వేసేసుకుంటున్నాను. అండ్ ఇందాక సబ్జా సీడ్స్ అయితే సోక్ చేసుకున్నానండి. వారం నుంచి తిరిగినట్టే ఉన్నాము. అండ్ బాడీ కూడా కొంచెం ఈ ఎండలకి తిరిగాం కాబట్టి వేడి అయితే చేసేస్తుంది. సో ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు మై హెల్దియర్ వర్షన్. అండ్ ఆల్సో కొంచెం బాడీని కూడా పట్టించుకునే టైం అయితే వచ్చింది ఇవాళ. సో ఇట్స్ లైక్ సబ్జా సీడ్స్ అయితే సోక్ చేసుకున్నాను. అండ్ అవి సోకింగ్కి పెట్టుకొని నేను ఇక్కడ బట్టలు లాండ్రీ అయితే వేసేస్తున్నాను. అండ్ లాండ్రీ మాత్రం నేను ఎక్కడో మొన్న చదివానండి, 9 స్టెప్ ప్రాసెస్ ఉంటుందంట లాండ్రీ. ఒక ఉమెన్ లాండ్రీ చేస్తుంది అంటే ఎవరు చేసినా కూడా అంతేలేండి. కాకపోతే లాండ్రీ అన్నది జనరలీ ఒక ఉమెన్స్ జాబ్ అన్నట్టు మనం వి డెసిగ్నేటెడ్ టు ఉమెన్ కాబట్టి అట్లా అన్నాను. ఫస్ట్ అయితే మనం సెగ్రిగేట్ చేయాలి కదా, ఏ బట్టలు ఏవి అవి అని సెగ్రిగేట్ చేయాలి. వైట్ సపరేట్గా పెట్టాలి, లైట్ కలర్ సపరేట్గా పెట్టాలి. సో సెగ్రిగేషన్ ఒక ప్రాసెస్. దాని తర్వాత అన్నీ తెచ్చి మెషిన్లో వేయటం ఒక ప్రాసెస్. దాని తర్వాత తీసి ఆరేయటం ఇంకొక ప్రాసెస్. దాని తర్వాత మళ్ళీ అక్కడ సెగ్రిగేషన్ జరగాలి. ఏవైతే దోబీకి ఇయ్యాలో, చాకలతనికి ఏమైతే ఇయ్యాలో అవి అన్నీ ఒక సెపరేట్ బ్యాగ్లోనో ఒక మూట కట్టో పక్కన పెట్టాలి. అదొక సెపరేట్ ప్రాసెస్. అండ్ మడతేయటం దట్ ఈస్ అనదర్ ప్రాసెస్. అండ్ ఇవన్నీ అయినాక కొన్ని మనం ఇంట్లో ప్రెస్ చేసుకుంటాం, అవి చేసుకోవాలి. సో ఇట్స్ 8 or 9 స్టెప్ ప్రాసెస్ అంటండి లాండ్రీది. అండ్ మనం ఎంత ఈజీగా చేసేస్తాం కదా. నాకైతే అది విన్నాక అనిపించింది ప్రతిదీ ఇట్లా క్యాలిక్యులేట్ చేసుకొని వీఆర్ సేయింగ్ వీఆర్ ఎగ్జాస్టెడ్ అనిపిస్తుందేమో అని ఒక ఐడియా, ఒక థాట్ అయితే వచ్చింది. బట్ దెన్ దట్స్ హౌ లైఫ్ ఈజ్. ప్రతి పనిలోనూ చాలా ఎఫర్ట్ అయితే ఉంటుంది. అది రికగ్నైజ్ చేసేవాళ్ళు దానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇస్ డిఫరెంట్. అండ్ కొందరికి ఏముంటుందంటే ఈ పనులు అందరూ చేస్తున్నారులే, మీరు చేస్తారు అనుకుంటారు. బట్ యాక్చువల్లీ ఎవ్రీ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద హౌస్ అండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నా ప్లాన్స్, వీటిల్ని అస్సలు పట్టించుకోలేదు. ఏదో పాపం హౌస్ హెల్ప్కి చెప్పాను అండ్ ఆ అమ్మాయి వాటరింగ్ అయితే చేస్తూ ఉంది. సో ఇవాళ మాత్రం కొంచెం చూసుకొని ఏమన్నా డ్రై లీవ్స్ ఉంటే అవన్నీ తీసేసుకొని, నాకు వీటితో స్పెండ్ చేసి 5 minutes అయినా కానీ భలే థెరపిటిక్ అనిపిస్తాయండి. అండ్ ఐ జస్ట్ లవ్ ఇట్. కానీ వైజాగ్ వచ్చినాక ప్రాపర్గా నా బాల్కనీ ఇంతవరకు అయితే నేను సెట్ చేసుకోలేదు. బికాజ్ మధ్యలో ఇదిగోండి ఇట్లా బ్రేక్స్ అయితే పడిపోతున్నాయి. అండ్ ఇట్స్ ఓకే. ఇన్ని రోజులు ఎవరు లేకుండా ఉన్నాను కాబట్టి ఇప్పుడు మనుషులు వస్తున్నా ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఇట్లాగా వీటికైతే ఇవాళ చూసుకొని వాటరింగ్ చేసుకొని అవన్నీ అయితే సెట్ చేసుకుంటున్నానండి. ప్లాంట్స్ అయితే కొంచెం
ఐ హ్యావ్ టు టేక్ కేర్. వానలు వస్తే నేను ఇంకా రీపాటింగ్ చేసుకోవడానికి ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాను. అంటే ప్లాన్ అయితే చేసుకున్నానండి, వెళ్ళి కొన్ని కుండీలు తెచ్చుకోవాలి, అవన్నీ కొనాలన్నమాట. బికాజ్ ఆ ప్లాస్టిక్ పాట్స్లో ఏవైతే నేను తెచ్చానో బాంబే నుంచి, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డిస్ట్రాయిడ్. ఈ వేడికి ఆ కంటైనర్లో పెట్టారండి మొక్కలు. సో అప్పుడు చాలా వరకు పోయినాయి. అండ్ ఈ పనులన్నీ చేసుకునేసరికి నా సబ్జా సీడ్స్ అయితే సోక్ అయిపోయి బాగా ఫ్లఫీగా అయితే అయిపోయినాయి. ఇప్పుడు ఇది ఒక గ్లాస్ తాగేసి దాని తర్వాత ఐల్ గెట్ బ్యాక్ టు మై రొటీన్. అండ్ ఇవాళ అయితే నేను బ్రేక్ఫాస్ట్ ఏమీ పెట్టుకోలేదండి. శ్లోకాకి అనంతకు కూడా దే సెడ్ దే డోంట్ వాంట్ టు ఈట్. కానీ నేను మ్యాంగోసో లేదా ఏమన్నా కట్ చేసి ఇస్తాను, ఫ్రూట్ మాత్రం. అండ్ ఇప్పుడు ఆ సబ్జా సీడ్స్ తాగేసినాక నేనైతే ఫస్ట్ ఇల్లు డస్టింగ్ నేను లిటరలీ 10 డేస్లో ఒకసారి చేశానండి. నిజంగా చెప్పుకోవటానికి కొంచెం ఆడ్గా ఉంటుంది, కానీ అలాగే ఉందండి. నేనైతే ఐ కుడెంట్ మేనేజ్ ఎవ్రీథింగ్ టుగెదర్. సో ఇంటిని వదిలేశాను. అండ్ ఇవాళ మాత్రం డస్టింగ్ చేస్తుంటే లేయర్స్ వస్తుందండి. అంటే సూపర్ఫిషియల్లీ క్లీన్ చేసేసాను. అంటే ఇప్పుడు సెంటర్ టేబుల్ ఉంది, దాన్ని జస్ట్ ఒక్క వైపు ఇచ్చేసాను. ఇట్లా డెకరేటివ్ అంటే టీవీ క్యాబినెట్ కానీ లేదా సైడ్ టేబుల్స్ కానీ వాటిని అసలు పట్టించుకోలేదు. ఐమ్ బీయింగ్ రియలీ ఆనెస్ట్ అండి, అస్సలు పట్టించుకోలేదు. సెంటర్ టేబుల్, డైనింగ్ టేబుల్ ఇవి మాత్రం రోజు యూజ్ చేస్తాం కదా, వీటిని క్లీన్ చేసేస్తాను. లేకపోతే అది కూడా మా హౌస్ హెల్ప్ని రిక్వెస్ట్ చేసి చేయించుకున్నానండి ఈ 10 రోజులు మాత్రం. సో ఇవాళ ఫస్ట్ ఈ టీవీ క్యాబినెట్ మీద అయితే ఒక లేయర్ ఉంది. సో క్లీన్ చేసుకుంటున్నాను దాన్ని మెల్లిగా చూసుకొని. అండ్ ఈ వెనకాల కూడా ఆ గ్రూవ్స్ లాగా ఇచ్చారు కదండి, అక్కడ కూడా డస్ట్ పేరుకుపోతుంది. సో ఎంత వీలైతే అంత అన్నట్టు క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. అండ్ దీనికి క్లీనింగ్ మాత్రం ఇవాళ నేను ఏ సొల్యూషన్స్ యూస్ చేయట్లేదు. అండ్ మీలో చాలామందికి తెలుసండి, నేను ఐ డోంట్ యూజ్ ఎనీ స్పెసిఫిక్ సొల్యూషన్ టు క్లీన్ ద హౌస్. ఈ సొల్యూషన్స్ అన్నీ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయండి. సో ప్రతిదీ అంటే ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఫ్యాషన్ అయిపోయింది. ఇంటిని కిచెన్ క్లీన్ చేయడానికి ఒక సొల్యూషన్, ఫ్లోర్ వైప్ చేయడానికి ఒక సొల్యూషన్, డస్టింగ్ చేయడానికి ఒక సొల్యూషన్, ఎలక్ట్రానిక్స్ క్లీన్ చేయడానికి ఒక సొల్యూషన్, ఇవన్నీ. కానీ మన చిన్నప్పుడు అమ్మ వాళ్ళు ఇల్లు క్లీన్గా పెట్టుకునే వాళ్ళండి, కానీ ఇన్ని సొల్యూషన్స్ అయితే నెవర్ యూజ్ చేసేవాళ్ళు కాదు. అండ్ మనం ఇన్ని కెమికల్స్లో బ్రతకటం, ఇంత సొల్యూషన్స్ ఇవన్నీ ఆర్డర్ చేయటం ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్ అండ్ ఆల్సో ఫర్ ద ఎన్వైర్న్మెంట్. ఇదైతే నేను నమ్ముతాను. సో నా క్లీనింగ్ ఈజ్ వెరీ సింపుల్ అండి. నేను ఇంట్లోకి తెచ్చే ఏకైక కెమికల్ సొల్యూషన్ బాటిల్ అంటే కాలిన్ ఒక్కటే ఉంటుంది. దాంతోనే ఫర్నిచర్ క్లీన్ చేస్తాను, కావాలంటే ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ అవి కూడా దాంతోనే క్లీన్ చేస్తాను, లేదా ఒక వెట్ మైక్రోఫైబర్తో క్లీన్ చేసుకుంటాను. ఐ డు నాట్ యూజ్ అంటే ఇప్పుడు మళ్ళీ పేర్లు తీసుకున్నానంటే చాలామందికి కోపం వస్తుందేమోనండి. కొన్ని సొల్యూషన్స్ ఉన్నాయి కిచెన్ క్లీన్ చేయడానికి, అవి స్ప్రే చేసి క్లీన్ చేస్తే గ్రీస్ చాలా తొందరగా వెళ్ళిపోతుంది అనేసి. సో అట్లాంటివి నేనైతే యూజ్ చెయ్యను. ఐ డోంట్ ప్రిఫర్. ఫస్ట్ థింగ్, ఐ డోంట్ వాంట్ వేస్ట్ మై మనీ ఆన్ దట్ అండి. నేను కొంచెం డిటర్జెంట్తో క్లీన్ చేసేసుకోవచ్చు. కాకపోతే వీడియోస్లో చూస్తానికి చాలా ఎస్థెటిక్గా ఉంటుంది. యూ జస్ట్ స్ప్రే సంథింగ్ అండ్ క్లీన్ ఇట్. సో అట్లాంటివి నేను కొనను. అండ్ హియర్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీవన్, ఐఎమ్ సేయింగ్ ఐ డు నాట్ డూ ఇట్. For my health and my family's health, I do not bring in loads and loads of chemical solutions. సో మొత్తం లివింగ్ ఏరియా అంతా వారం రోజుల నుంచి పడ్డ మురికి క్లీన్ చేయడానికి నాకు జస్ట్ 1 మైక్రోఫైబర్ క్లాత్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ టీవీ మాత్రం డ్రై క్లాత్తోనే క్లీన్ చేసుకున్నాను, కానీ ఈ ఫర్నిచర్ మాత్రం కొంచెం వెట్ చేసి క్లీన్ చేసుకున్నానండి. అండ్ ఈ సోఫాస్ ఇదంతా కూడా దులిపేశాను. ఆల్సో మన వ్యూవర్ ఒకళ్ళు చాలా రోజుల నుంచి అడిగారండి, నా సైడ్ టేబుల్, విష్ణుమూర్తిని పెట్టిన సైడ్ టేబుల్ అనుకుంటాను, దట్ ఈస్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ అనుకుంటున్నాను నేను. సో ఆ సైడ్ టేబుల్ ఎక్కడ కొన్నాను అని, ఇది నేను హైదరాబాద్లో 10 years 11 years బిఫోరో కొన్నానండి. హైదరాబాద్లో ఒక ఫర్నిచర్ షాప్కి వెళ్ళి కొన్నాను. దీని ప్రైస్ అప్పట్లో అయితే 7,000. నాకు ప్రైస్ ఎందుకు ఇంత బాగా గుర్తుంది అంటే, దిస్ ఈజ్ ద ఓన్లీ పీస్ ఆఫ్ ఫర్నిచర్ ఆర్ ఒక పెద్ద పీస్ నేను ఒక్కదాన్నే వెళ్ళి డిసైడ్ చేసుకొని కొనుక్కొచ్చుకున్నది. సో నాకు చాలా గుర్తు అనమాట. దీన్ని నేను వాళ్ళంతా డిస్మాంటిల్ చేసి నాకు స్క్రూస్ ఇట్లా పెట్టుకోవాలని చూపెట్టేసి వాళ్ళు ఆటోలో పెట్టారనమాట. మామూలు మన
హైదరాబాద్ ఆటోస్ ఉంటాయి కదండి, దాంట్లో తెచ్చుకున్నాను నేను ఇంటికి. సో నాకు అది చాలా గుర్తు అండ్ ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ దిస్ టేబుల్ అనమాట. ఒక్కదాన్నే వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాను, ఇంత బరువు మోసుకొచ్చుకున్నాను అని. దిస్ ఈజ్ యాక్చువల్లీ నాట్ టీక్ వుడ్ అండి, కానీ రోజ్ వుడ్ ఏదో అన్నారండి వాళ్ళు. కానీ ఇన్ని ట్రాన్స్ఫర్స్ అయినా చెక్కు చెదరకుండా ఉంది ఈ సైడ్ టేబుల్. సో దీని లింక్ అయితే నా దగ్గర లేదండి, మీరు అడుగుతున్నారు కాబట్టి ఇదైతే డీటెయిల్డ్గా చెప్పాను. బట్ ఐఎమ్ సారీ, నాకైతే లింక్ లేదు, ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసింది కాదు. అండ్ ఇప్పుడు ఆ ఫర్నిచర్ షాప్ పేరు కూడా నాకైతే గుర్తులేదు. లిటరలీ పంజాగుట్టలో ఎక్కడో వెళ్ళి తెచ్చాను, అంతవరకు అయితే గుర్తుంది, కానీ ఐఎమ్ నాట్ రియలీ షూర్ అబౌట్ ద ఫర్నిచర్ షాప్ ఆల్సో. అండ్ ఇక్కడ ఇంకా డస్టింగ్ చేస్తుంటే వస్తుందండి మురికి. ఎస్పెషలీ నా సెంటర్ టేబుల్ ఏమవుతుందంటే పైన వరకు నీట్గానే ఉంటుంది, కానీ కింద కూడా ఉంటుంది కదా, దాన్ని మాత్రం అస్సలు క్లీన్ చేయలేదు. సో అక్కడ లేయర్స్ అండ్ లేయర్స్ ఆఫ్ డస్ట్ ఉంది. అండ్ అందరూ ఉన్నప్పుడు ఫుడ్ ఎక్కడంటే అక్కడ తింటాం కదా, ఆ ఫుడ్ క్రమ్స్ ఉన్నాయి, చాలా మెస్సీగా ఉందండి. సో ఇదంతా థరో క్లీనింగ్ అయితే చేసుకున్నాను. అండ్ ఇన్ని రోజులు ఇంట్లో మనుషులు హడావిడి అదంతా ఒక్కసారిగా కామ్ అయిపోయేసరికి ఇల్లంతా ఒక వెలవెలబోయినట్టు ఉంటుంది కదండి. అండ్ ఐ డోంట్ లైక్ దిస్ ఫీలింగ్. సో ఐ హ్యావ్ టు ఎంగేజ్ మై సెల్ఫ్ ఇన్ వర్క్ సో దట్ ఐ గెట్ అవుట్ ఆఫ్ దట్ గ్లూమీ మైండ్ సెట్లో నుంచి బయటికి రావాలి. బట్ దిస్ ఈజ్ హౌ ఐ యూస్ టు ఫీల్ అండి. చిన్నప్పుడు మా వాళ్ళ ఇంటికి, అమ్మమ్మ ఇంటికి వెళ్ళినా కూడా నాకు హాలిడేస్ అయిపోయినాక మా ఇంటికి వస్తే నాకు 1-2 డేస్ పట్టేదన్నమాట సెట్ అవ్వడానికి. నాకు అదే గుర్తుకొచ్చింది ఇవాళ. దో మామయ్య వాళ్ళు నిన్న వెళ్ళిపోయారు, అంటే సాటర్డే వెళ్ళిపోయినా కూడా టుడే ఆల్సో ఐ ఫీల్ దట్ గ్లూమీనెస్. ఎందుకంటే లేవటం గాసిప్తో లేచేసి పడుకునేంత వరకు పిచ్చి కాన్వర్సేషన్స్, పిచ్చిగా నవ్వుతూ, ఇట్స్ ఆల్ ఫన్ అండి. మనుషులు ఉంటే ఎప్పుడైనా హ్యాపీనెస్ అయితే ఉంటుంది. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ అండ్ ఐఎమ్ లక్కీ టు హ్యావ్ పీపుల్ లైక్ దాట్ ఇన్ మై ఫ్యామిలీ విత్ హూమ్ ఐ కెన్ స్పెండ్ సమ్ గుడ్ టైమ్ అండ్ క్వాలిటీ టైమ్. సో ఇక్కడైతే బట్టలన్నీ ఇంకా నిన్న ఈవినింగ్ ఒక లాట్ వేసాను, అవన్నీ తెచ్చి అవి మడతేసేసుకొని, అండ్ చిన్న పని ఉందండి. సో బయటకు వెళ్ళి కొంచెం ఆ పని కూడా ఫినిష్ చేసుకొని వద్దాము అన్నారు అనంత్. అండ్ ఇవాళ ఎవ్వరూ బ్రేక్ఫాస్ట్లు అయితే వద్దన్నారండి, బికాజ్ లాస్ట్ 1 వీక్ నుంచి బయట ఫుడ్ ఇష్టం వచ్చినట్టు, అంటే మామూలుగా అనంత్ ఈజ్ వెరీ కాన్షియస్ అబౌట్ హిస్ క్యాలరీస్. అండ్ నేను కూడా బయట ఫుడ్ అంత ఎక్కువ ప్రిఫర్ చేయము, కానీ ఈ పాస్ట్ 1 వీక్ నుంచి ఇంట్లో వండింది ఐ కెన్ కౌంట్ ఆన్ మై ఫింగర్ టిప్స్ అనమాట. బికాజ్ ఐ వాంట్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ పీపుల్. ఆఖరి కుకింగ్ కూడా నేను పక్కన పెట్టేసి ఐ వాజ్ జస్ట్ ఆర్డరింగ్ ఫుడ్. సో ఇవాళ బ్రేక్ఫాస్ట్ వద్దు అనేసి జస్ట్ ఫ్రూట్స్ అయితే కట్ చేశాను. అండ్ ఆల్సో మ్యాంగోస్ తెచ్చానండి మొన్న. మ్యాంగోస్ కూడా చాలా బాగున్నాయి. సో అవి కూడా కట్ చేయాలి అనేసి నీళ్ళలో పెడతాం కదా, సోక్ చేసి పెడతాం కదా మ్యాంగోస్, అవి సోక్ అయితే చేసి పెట్టాను. అండ్ ఈ బట్టలు మడతేసేటప్పుడే అనంత్ వాస్ టెల్లింగ్ బయటకు వెళ్ళేసి వద్దాం, ఒక చిన్న పని ఉంది అనేసి. సో ఐ సెడ్ ఈవెన్ ఐ వాంట్ టు కమ్ అవుట్. అప్పటి వరకు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నానండి. సో ఐ థాట్ ఐ విల్ టేక్ అ స్మాల్ బ్రేక్ అనేసి, నాకు కాఫీ తాగిస్తానంటే వస్తాను అనేసి. ఎవరైనా అంటే కాఫీ పిచ్చి వాళ్ళని చూసుంటారు, కానీ బయట అంత వేడిగా, అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 35 అట్లా ఉందనుకుంటానండి వైజాగ్లో, బట్ ఇట్ ఫీల్స్ లైక్ 40-44 degrees ఉన్నంత వేడి ఉంటుంది. అండ్ యు ఆర్ ప్రెసిపిటేటింగ్ కంటిన్యూస్లీ. అంత వేడిలో కూడా కాఫీ కోసం తప్పించే పిచ్చోళ్ళు ఉంటారండి నాలాంటి వాళ్ళు. వాళ్ళని ఏమీ చెయ్యలేము, దే ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ అనుకోవాలి. సో బయటకు వెళ్ళి ఆ పని ఫినిష్ చేసుకున్నాక మా ఇంటి దగ్గరే ఇక్కడ చెన్నాపట్నం కాఫీ అని ఉంటుందండి. ఎంత బాగుంటుందో వాళ్ళ కాఫీ అయితే. వీళ్ళు పామ్ జాగరీ కాఫీ చేస్తారు. అండ్ లిటరలీ 2 coffees విల్ కాస్ట్ మీ 70 rupees అండి. అండ్ the same palm jaggery latte which I used to have in Bombay, Starbucks lo, each cup would cost me around 220 rupees or something, 220 no 240 no. And asli ekkadandi aa taste ki ee taste ki ఎక్కడ యూ కాంట్ ఈవెన్ డిఫరెన్షియేట్. ఇంకా నన్ను అడిగితే నాకు ఇదే చాలా బాగా అనిపిస్తుంది, బికాస్ పైపింగ్ హాట్ ఉంటుంది అండ్ సూపర్ స్ట్రాంగ్ కాఫీ అయితే చేస్తారనమాట. సో ఆ కాఫీ తాగేసి, ఈ ఎండలో కూడా ఆ కాఫీ తాగేసి వచ్చి ఇంకా అప్పటికి మెషిన్ అయిపోయింది. సో ఈ లోడ్ ఆఫ్ బట్టలు
ఆరేసుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకా అనంత్ అండ్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ సంథింగ్. సో తనతో మాట్లాడుతూ నేను బట్టలు అయితే ఇక్కడ ఆరేస్తున్నాను. అండ్ ఈ పనులన్నీ మేము చేసుకునే లోపల శ్లోక అయితే తన క్లాస్ ఉందండి. సండే తనకి ఏవో క్లాసెస్ ఉంటున్నాయి. సో షీఈస్ డన్ విత్ హర్ క్లాస్. అండ్ ఇంకా మా పనులు ఇట్లాగా రొటీన్లోకి పడటానికి కొంచెం టైం పడుతుందండి నాకు. బట్ దెన్ వన్స్ ఐ ఫాల్ ఇన్ టు రొటీన్ చాలా రిలీజియస్లీ ఫాలో అవుతాను. కానీ అంటే ఇన్ని రోజులు ఈ రిలాక్స్డ్ లెథార్జిక్ మూడ్లో నుంచి మళ్ళీ డిసిప్లిన్గా రొటీన్లోకి రావటం అన్నది మాత్రం కొంచెం టైం పడుతుంది. 1-2 డేస్ అయితే పడుతుంది నాకు. అందుకని ఇవాళ నా హెల్త్ డ్రింక్ తాగలేదు, ఏమీ లేదు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అండ్ స్లోలీ మండే నుంచి అంటే ఇవాళ నుంచి ఐ విల్ ఎన్షోర్ దట్ ఐ గెట్ బ్యాక్ టు మై రొటీన్ అండ్ ఒక ప్రాపర్ డైట్ సరిగ్గా తినాలి, బయట కాకుండా ఇవన్నీ పెట్టుకుంటాను. అండ్ మ్యాంగోస్ తెచ్చానండి. నేను వీటిల్ని ఏమంటారో మాత్రం నాకు తెలియదు. ఐ డోంట్ నో ఇఫ్ దిస్ ఇస్ బంగినపల్లినో లేకపోతే ఇంకేమన్నా ఫ్రూటో నాకు తెలియదు. కానీ ఆ అమ్మాయి, నేను వెజిటేబుల్స్ జనరలీ ఒక అమ్మాయి దగ్గర తీసుకొస్తానండి. సో ఆ అమ్మాయి అసలు కిలోలు ఇచ్చేస్తుందన్నమాట. 5 కిలోస్ తీసుకెళ్ళిపోండి అని. నేను అన్నా నా 5 కిలోస్ నాకు అసలు వద్దు, బికాజ్ ఆల్ ద మ్యాంగోస్ నేను ఇప్పటివరకు టేస్ట్ చేసినవన్నీ కొంచెం బ్యాడ్గానే ఉన్నాయి అంటే ఆ అమ్మాయి పిక్ చేసి ఇచ్చిందండి ఇవి మ్యాంగోస్. అండ్ దే ఆర్ లైక్ మైండ్ బ్లోయింగ్ అనమాట. అట్లా షుగర్ రష్ వచ్చింది ఈ మ్యాంగోస్ తింటే, అంత స్వీట్గా ఉన్నాయి. సో ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. అండ్ ఆల్సో ఇందాక బయటకు వెళ్ళినప్పుడు కొన్ని వెజ్జీస్ అంటే ఎక్కువ తీసుకురాలేదు, లీఫీ వెజిటేబుల్స్ బాగున్నాయి అంటే స్పినచ్ తెచ్చుకున్నాను, పాలకూర బాగుంది. సో అది తెచ్చుకొని దాన్ని క్లీన్ చేసి అంతా పెట్టేసుకున్నాను. అండ్ ఈ పనులన్నీ చేస్తే కిచెన్ ఎట్లాగో మెస్సీ అవుతుంది కదండి. సో ఇదంతా క్లీన్ చేసుకొని మెల్లిగా ఇలా రీసెట్ అవ్వటానికి అయితే చేస్తున్నానండి. అండ్ ఇంకా ఈవినింగ్ లంచ్ అదంతా చేసేసుకొని ఇంకా అది రికార్డ్ చేయలేదండి. ఈవినింగ్ మాత్రం వీ హ్యాడ్ హెవీ లంచ్ అనమాట. సో వీ వెంట్ అవుట్ ఫర్ అ వాక్. నేను అనంత వెళ్ళాము వాకింగ్కి అనేసి. యాక్చువల్లీ మేము వాకింగ్ లోపలే చేస్తామండి మా సొసైటీలో. కానీ నేను ఒకసారి బయటకు వెళ్ళి చూద్దాం, పూలు లేవు ఇన్ని రోజుల నుంచి, దేవుడికి పూజ అయితే జరుగుతుంది కానీ పూలు లేని పూజ అనమాట. సో ఇవాళ పూలు కూడా తెచ్చుకుందామని బయట వరకు వెళ్ళి వీ కేమ్ బ్యాక్. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మన రెగ్యులర్ వ్యూవర్స్ అయితే. అండ్ కొత్త వాళ్ళైతే ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. హ్యావ్ అ గ్రేట్ డే.